ఇప్పుడు చిరంజీవి గారు లాంటి వాళ్ళు చాలా ఎంతో ఊపుతో పార్టీ పెట్టారు. ఆయన ఏదో కొన్ని సీట్లు గెలిచారు, కానీ ఆయన కూడా రాజకీయాల్లో నిలదొక్కోలేకపోయారు. తర్వాత ఈ రామానాయుడు గారు అయితే అసలు ఈ రాజకీయాలు చూసి ఆయన జేబులో డబ్బులు ఖర్చు పెట్టుకొని కూడా దండం పెట్టి వెళ్ళిపోయాడు ఆయన. కరెక్ట్. తర్వాత గల్లా జయదేవ్ గారు అటు ఇటు కాకుండా ఉన్నారు. ఆయనకి ఇండస్ట్రియలిస్ట్, అసలు పరిశ్రమ అక్కడి నుంచి ఎత్తేసుకునే పరిస్థితికి వచ్చారు. మరి ఇన్ని ఫెయిల్యూర్స్ చూశాక మీరు రాజకీయాల్లో మీరు ఐపీఎస్ ఆఫీసర్గా ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉన్నారు, రైతుగా అంతకంటే ఎక్కువ గౌరవం పొందారు. మరి ఈ పాలిటిక్స్లో మీరు సెయిల్ అవుతారని అనిపిస్తుందా? మరి సంవత్సరంన్నర అయింది కదా, మీరు కూడా వచ్చి సంవత్సరం పైన. చిరంజీవి గారిది సరే ఎందుకు పార్టీ మా పర్లేదండి, ఆయన్నే మనం మడత పెట్టేశారో మనకు తెలియదు, కరెక్ట్ కారణాలు మనకు తెలియవు, కానీ అది డబ్బు వల్ల దేని వల్ల తెలియదు. కానీ రామానాయుడు గారు జయదేవ్ గారు ఆనంగా అయితే మనం విన్నాం. ఏంటండి ఈ తట్టుకోలేమండి, ఈ డబ్బులేంటి, ఈ గోలేంటి, మేమేం సంపాదించడానికి రాలేదు, మాకెందుకు వచ్చిన ఈ గొడవ అని. వాళ్ళకి నాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళిద్దరిలాగా నా దగ్గర ఏమో ₹1 లేదు. ఇప్పుడు అదే అడుగుదాం, పోగొట్టుకోవడానికి కూడా ఏమీ లేదు. మీరు పార్టీ ఆఫీసు రన్ చేయాలన్నా, దానికి అద్దెలు కట్టాలన్నా, కరెంటు బిల్లులు కట్టాలన్నా, కార్యకర్తలకు మంచినీళ్ళు పెట్టాలన్నా డబ్బు కావాలి కదా. చెప్తా, ఇది జెన్యూన్ అనుమానమే కాబట్టి మీ ప్రేక్షకులు కూడా దీని గురించి ఒక సమాధానం కోరుకుంటారు. అవును, వివరంగా చెప్తా. రామానాయుడు గారి లాగా జయదేవ్ గారి లాగా ఖర్చు పెట్టడానికి నా దగ్గర ఏమి డబ్బులు లేవు కాబట్టి అవి ఏదో పోతాయనో, లేకపోతే అసలు ఈ డబ్బులు ఏంటి, రాజకీయం ఏంటి అని చేతరపడే అవకాశం నాకు లేదు. మరి ఎలా నడుపుతారు, వచ్చినోడికి మంచినీళ్ళు కాఫీ ఎట్లా ఇస్తారు అని అంటే, ప్రస్తుతానికైతే మాకేం పెద్ద ఖర్చులు లేవు. ఓకే, ఇప్పుడు మేము ఏ బనకచర్లో పోయామనుకోండి, డీజిల్ ఖర్చుల వరకు అవుతాయి. ఆ మాత్రం పెట్టుకోగలిగిన స్తోమత ఉందిగా, అంతకు మించి ఏం ఖర్చు అవ్వట్లా మాకు. అలాగే ఏదన్నా ఖర్చులు వచ్చినాడు నా లెక్కలో, నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఖర్చులు వచ్చినాడు ప్రజానీకం నుంచి ఎంతోమంది ఉదారంగా ఆ ఖర్చులకు సరిపడా డబ్బులు మాకు ఇస్తారు అనే నమ్మకం నాకు ఉంది. మొన్న ఈ మధ్యన కూడా నేను నాకు నోరు తెరిచి అడగాలంటే పహామొహం ఆటం, ఎవరిని అడగను. అవునండి. మొన్న ఈ మధ్యన ఎవరో పుణ్యాత్ములు, ఏమండి మీరు ఏదో పాలిటిక్స్ అంటున్నారు, పార్టీ అంటున్నారు, సరే మంచిది, ఈ 5 లక్షలు ఖర్చు పెట్టుకుంటా ఉండండి అని చెప్పి ఇచ్చారు. వాటితో ప్రస్తుతానికి నడుస్తుంది. అవి అయిపోయే టైం వచ్చినప్పుడు ఇంకొకళ్ళు ఎవరో ఒకళ్ళు అలాంటి వాళ్ళు దొరుకుతారు. నోరు తెరిచి అడగడానికి కూడా నేనేం మొహమాట పడను. నిజంగా అవసరం ఉంది, రేపు పొద్దున పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత, ప్లాట్ఫామ్ అనౌన్స్ చేసిన తర్వాత, మాకు ఆఫీస్ నడపాలన్నా, జిల్లాల్లో చిన్న చిన్న యూనిట్లు నడపాలన్నా, కమిటీలు ఏర్పాటు చేయాలన్నా, ఒక ప్రెస్ మీట్ పెట్టాలన్నా, ప్రెస్కి వచ్చిన వాళ్ళకి పాపం వాళ్ళకి భోజనమైనా పెట్టాలి కదా. మేమేమి కవర్లో డబ్బులు పెట్టి ఇచ్చే స్తోమత మాకు లేదు. ఇప్పుడు అది పోయిందండి ఇష్యూ. మీకు కొత్త ట్రెండ్ ఏంటంటే, ఎవరికి వాళ్ళు ఒకరినో ఇద్దరినో వాళ్ళు పర్మనెంట్గా పెట్టుకొని ఒక కెమెరా కొనేసుకొని ఒక కంప్యూటర్ పెట్టేసుకొని వాళ్ళే దాని ముందు మాట్లాడేసి రిలీజ్ చేసేస్తున్నారు. మొన్నటి వరకు జగన్ ఎలా చేశారో వాళ్ళు INPR చేశారు అనుకోండి ఆయన. ఇప్పుడు అదే మన నారాయణ కూడా, సిపిఐ నారాయణ కూడా అంతే, వీడియో రిలీజ్ చేస్తాడు అంతే, ఎక్కడి నుంచి చేసాడు ఏమిటి ఉండదు. ఓకే, అసలు ప్రెస్ని పిలవాల్సిన పని ఏం లేదు, ఆ లింక్ అందరికి పెట్టేస్తారు, కావాల్సిన వాళ్ళు ఆడేసుకుంటారు. కాకపోతే మేము ఎప్పుడైనా ప్రెస్ని పిలిచేది ఎందుకంటే కొంచెం ఇంటెలిజెంట్ క్వశ్చన్లు అడుగుతారు, దానికి సమాధానం చెబితే వినేవాళ్ళకి కొంత ఆసక్తికరంగా ఉంటుంది అని. అంటే మీరు అనుకున్నట్లు అప్పుడు ఉన్నంత కాదు. ఇప్పుడు ప్రెస్ అంటే అప్పుడు ఓ 10 మందో 20 మందో ఉండేవారు, లేదా ఒక 30 మంది ఉండేవారు. సోషల్ మీడియా వచ్చాక మీరు ఏ చిన్న జిల్లా కేంద్రం పోయినా కూడా 100-150 మంది వస్తారు. మాకు డిసప్పాయింట్మెంట్ ఎక్కడంటే, మేము పిలుస్తాం, వాళ్ళు వస్తారు, గౌరవం కొద్దీ వాళ్ళు గంట సేపు మేము చెప్పిన అంతా వింటారు, రికార్డు చేసుకుంటారు. మీరు ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగండి అంటే ఒక్కళ్ళు కూడా ప్రశ్నలు అడగరు. మేము అయిపోగానే వైర్లు చుట్టేసుకుంటా గబగబా ప్యాక్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అంటే బాబు ఒక ప్రశ్న అడగండి, దొరకట్లా మాకు ప్రశ్నలు అడిగేవాళ్ళు దొరకట్లా. అంటే ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండి మీరు తీసుకున్న లైన్ మీద, తర్వాత సమాజం పట్ల అవగాహన, రాజకీయాల మీద ఆసక్తి ఉన్నోడైతే క్వశ్చన్ వేస్తాడు. అదే డిసప్పాయింటింగ్గా ఉంది మాకు. అలాంటప్పుడు నారాయణ మేమే అడుక్కోవాల్సి వస్తుంది, సమాధానం మేమే చెప్పాల్సి వస్తుంది. అప్పుడు నారాయణ మంత్రమే మంచిది, నారాయణ మంత్రమే అవలంబించాల్సి వస్తుంది. చూద్దాం. ఇప్పుడు సో మీరు అడిగిన ప్రశ్నకి ఇంకా విస్తారంగా చెప్తా. నిజంగా మాకేమి ఇవాళ
మేము పెట్టలేనంత ఖర్చు ఏమి అవ్వట్లేదు, నిజంగా ఖర్చులు వచ్చినాడు మేమేమి ఈ డబ్బులు ఇంటికి తీసుకెళ్లే మనుషులం కాదనే నమ్మకం ప్రజల్లో ఉంటుంది. అటువంటి నమ్మకం మా మీద ఉన్నవాళ్లే కంట్రిబ్యూట్ చేస్తారు అనుకుంటున్నాం. లేని వాళ్ళు ఎందుకు కంట్రిబ్యూట్ చేస్తారు? మా నుంచి ఏం ఆశించి చేస్తారు? మేమైనా కాంట్రాక్ట్లు ఇప్పించగలమా, ట్రాన్స్ఫర్లు చేయించగలమా? ఏం చేయలేం కదా. మన కేసులు కొట్టేయించగలమా? చేయలేం కదా. సో మంచి రాజకీయాలు కోరుకునే వాళ్ళు, సమాజం మెరుగవ్వాలని కోరుకునే వాళ్ళు, సరే వీడేదో తిప్పలు పడుతున్నాడు రా, వీడికి కొంచెం సాయం చేద్దాం అనుకునే వాళ్ళు ముందుకు వస్తారనే నమ్మకంతో ముందుకెళ్తున్నాం. అంతేకాక మా దగ్గర ఏదో డబ్బులుండి కాదు, లేదా ఎవరో పెట్టుబడి పెట్టారని కాదు. కొంతమంది రూమర్ నడుపుతున్నారు ఈ మధ్యన, వీళ్ళు వెనకాల బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారంట, బయటపట్టలేదు ఇప్పుడే, వీళ్ళు ఎవరికి చెప్పట్లేదు, ఇది చాలా పెద్ద సీరియస్ స్కెచ్ నడుస్తుంది వీళ్ళ వెనకాల, వీళ్ళు ఒక్కళ్ళే ఒంటరిగా లేరు అని చెప్పి రూమర్లు నడిపిస్తున్నారు. ఎవరికాళ్ళు ఏంటంటే తెలియని విషయాలకి వాళ్ళే సమాధానం చెప్పుకోవడం. నన్ను అడిగితే నేను చెప్తా కదా, ఎవడన్నా ఉన్నాడో లేడో? ఎవ్వరూ లేరు. మా వెనకాల డబ్బులు ఉన్నాళ్ళు కానీ, లేకపోతే పలుకుబడి ఉన్నాళ్ళు కానీ, రాజకీయ నాయకులు కానీ ఎవ్వరూ లేరు.